ప్రైజ్ ది లార్డ్. తండ్రి వాగ్దానం ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించను. ఆమెన్. మన దేవుడు మన చేతి పనిని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈరోజు ఉదయకాలమే లేచి నువ్వెంతో కష్టపడుతున్నట్టున్నావు. ఉదయకాలం నుండి రాత్రి వరకు నీ ఆరోగ్యాన్ని లెక్క చేయక నీ పనిలో విజయాన్ని చూడదామని నువ్వెంతో కష్టపడుతున్నట్టున్నావు. నీ వ్యాపారంలో నువ్వెంతో కష్టపడుతున్నావు, కానీ కనీసం నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని చూడలేకపోతున్నావా? ప్రభు అంటున్నాడు, నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు అంటున్నాడు దేవుడు. నువ్వెంతైతే కష్టపడుతున్నావో నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నువ్వు చూస్తావని ప్రభు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీ రాబడి దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇదిగో నా దేవుడు మాట్లాడుతున్న మాట, నీ ప్రతి కష్టం, నువ్వు ఎక్కడ కష్టపడుతున్నావో నీ కష్టం ఇంతవరకు వ్యర్థమైపోయింది అనుకుంటున్నావా? నీ కష్టం ఇంతవరకు అది నేను ప్రతిఫలంగా చూడలేకపోతున్నాను, ఇంకా మిగలట్లేదని అనుకుంటున్నావా? ఈరోజు నీ కష్టం ఫలించే రోజులు దగ్గరపడి ఈ ఆగస్టు మాసంలో ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా పట్టలేదంట పేతురు. కానీ అతని ప్రార్థన, అతని మొరను విన్న దేవుడు నీ దోణెను లోతుకు నడిపించి వలవే అన్నాడు. విస్తారమైన 2 చేపలు, దోణెలు నిండిపోయిన చేపలు పేతురు పట్టలేదా? ఈరోజు నీ జీవితంలో కూడా ప్రయాసపడుతున్నావు, కానీ కష్టపడుతున్నావు, కానీ ప్రతిఫలాన్ని చూడలేకపోతున్నావు అనుకుంటున్నావా? ఈరోజు ప్రభు అంటున్నాడు, సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. నిండి పొరలే అనుభవంలో నేను తీసుకువెళ్ళబోతున్నాడు. సమృద్ధి నీ చేతి పని నీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వెంత బలమైతే వెచ్చిస్తున్నావు, నువ్వెంత కష్టమైతే నువ్వు వెచ్చిస్తున్నావు, నా దేవుడు నీ కష్టాన్ని చూస్తున్నాడమ్మా. నీ పిల్లలు ఫలించబోతున్నారమ్మా. నీ వ్యాపారం దీవించబడబోతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, నీ ప్రక్కన ఉన్న వ్యాపారం బాగుందే, నా వెనకమాల ఉన్న వ్యాపారం బాగుందే, నా చుట్టుపక్కల ఉన్న వ్యాపారం అందరూ కూడా బాగుంది, ఎందుకు నేను ఒక్కదాన్నే ఈ వ్యాపారంలో నేను నలిగిపోతున్నా? నా వ్యాపారమే ఎందుకు బాగోట్లేదు? ఎందుకు నా బిజినెస్సే బాగోట్లేదు? ఎందుకు నా ఉద్యోగంలోనే నేను ఫలితం చూడలేకపోతున్నా? ఎందుకు నేను మరి అభివృద్ధిలోనికి రాలేకపోతున్నా? నువ్వు బాధపడుతున్నావేమో. నీ చేతి పనులన్నిటిలోనూ నా దేవుడు నేను దీవించబోతున్నాడు. వాళ్ళ చేయి పెద్దదండి, వాళ్ళ వ్యాపారం పెద్దదండి, వాళ్ళ ఉద్యోగం పెద్దదండి అని నువ్వు అనుకుంటున్నావా? నీ వ్యాపారం చిన్నదే కావచ్చమ్మా, కానీ నా దేవుడు ప్రారంభం చిన్నగానే ఉంటుంది, కానీ తుదకు మహాభివృద్ధిలోనికి నేను తీసుకువెళ్తాడు. భయపడబాక. నీ చేతి పని నీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాగ్దానం వింటున్న నీవు ధైర్యం కలిగి వ్యాపారం చేయి. నీ చేతి పనిని నువ్వు ప్రారంభించు. నీ చేతి కష్టం నువ్వు అనుభవించబోతున్నావు. నా ప్రభు మాట్లాడుతున్న ఈ వాగ్దానం నీ జీవితంలో సొంత మగును గాక. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరును గాక. ఈరోజు మొదలుకొని ఈ వాగ్దానం వింటున్న నీవు, నా దేవుడు నా చేతి పనిని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు అని నమ్మి నువ్వు ప్రారంభించు. నువ్వు తినగా మిగులినంతగా నా దేవుడు నీ జీవితాన్ని బ్లెస్ చేయబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపిన మంచి యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామమునకు స్తోత్రములు. అవునయ్యా, మా చేతి కష్టం ఒకవేళ మేము ఫలించలేకపోతున్నామేమో, మా చేతి పనులు మేము ఎంతో ప్రయాసపడుతున్నారు, కానీ ప్రభు ప్రతిఫలం చూడలేకపోతున్నారేమో. ప్రభువా, నువ్వు మాట్లాడిన మాట, నీ చేతి పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు అని వాగ్దానం ఇచ్చావు కదయ్యా. వీరి చేతి పనిని మీరు ఆశీర్వదించండి అయ్యా. ఈ ఆగస్టు మాసంలో వీరు తలపోనిన ప్రతి కార్యములో మీరు సక్సెస్ చూచుదురుగాక అని ఆజ్ఞాపిస్తున్నామయ్యా. ఈ వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేరునుగాక అని ఆజ్ఞాపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.